కాశీయాత్రకు వెళ్లిన ప్రతి భక్తుడి మనసులో ఒకే కోరిక, గంగామాత పవిత్ర జలాన్ని ఇంటికి తీసుకురావాలి. శాస్త్రాల ప్రకారం గంగా జలం ఎప్పటికీ పాడవదు. కాశీలో విశ్వేశ్వరుని పాదాలు తాకి ప్రవహించే ఈ పవిత్ర జలాన్ని ఇంట్లో ఉంచుకోవటం శుభప్రదం. అయితే ఒక ముఖ్యమైన విషయం, గంగా జలాన్ని ప్లాస్టిక్ పాత్రల్లో నిల్వ చేయకూడదు. ఇంటికి తెచ్చిన వెంటనే రాగి లేదా ఇత్తడి పాత్రల్లోకి మార్చాలి. లోహ పాత్రల్లో ఉంచితే గంగా జలానికి మరింత శక్తి పెరుగుతుందని నమ్మకం. ఇంట్లో గంగా జలం ఉంటే వాస్తు దోషాలు తొలగిపోతాయని నమ్మకం. శుభకార్యాలకు ముందు, గ్రహణం తర్వాత లేదా పూజా సమయంలో గంగా జలంతో ప్రోక్షణ చేస్తే సానుకూల శక్తి ప్రసరిస్తుంది. మరణ సమయాన గంగా జలం తాగించడం మోక్షప్రదమని హిందూ ధర్మం చెబుతోంది. అలాగే మనసు ఆందోళనగా ఉన్నప్పుడు కొద్దిగా గంగాజలం ప్రోక్షించుకుంటే మనశ్శాంతి లభిస్తుంది. అందుకే గంగాజలం నీరు కాదు, అది ఒక విశ్వాసం, పవిత్రత, ఆధ్యాత్మిక శక్తి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కమెంట్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మా ఛానల్ని ఫాలో అవ్వండి.